Children, welcome to the second part of Alice in Wonderland. She landed and saw a long corridor in front of her and started to walk. Then the rabbit was seen but suddenly disappeared. She found a little golden key on a table that fitted a small door behind the curtain. She opened the door, and to her surprise, there was a beautiful forest visible in front of her. She was excited to see, but she couldn't fit through the door. Alice noticed a bottle on the table next to the key. Tied round the neck of the bottle was a label which read, "Drink me." What a curious feeling, felt Alice. And as she felt thirsty and drank all of it, then she began to shrink and got smaller and smaller. And so it was indeed, she was only 10 inches high, and her face brightened up at the thought that she could now go through the little door. It was a lovely garden. See how happy she was. Now she was able to see through the door and also walk through the door. She was as small as an ant, and the rabbit appeared again. She started walking behind the rabbit, but poor Alice, when she got to the door, she found she had forgotten the little golden key, and when she went back to the table for it, she found herself very small. She jumped and hopped into air, but she couldn't do it. She cried helplessly, but she had patted her head and she became brave herself. Then she saw a cake. There was a jar. On the cake, it was written, "Eat me." She felt, why should I eat? If I become smaller, I can creep under the door. If I become larger, I can, of course, go through it very easily. But I don't care what happens. Then she took a bite of the cake and started expecting result almost immediately. But nothing really happened, for she remained the same size. Ever since Alice had landed the strange place, she had got so used to miracles, and it seemed quite dull and stupid for life to go on in a common way. So she set to work and very soon gobbled up the entire cake. So, children, I am back with a beautiful story, Alice in Wonderland. సో ఈ సెకండ్ పార్ట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ పార్ట్లో ఎలైస్ తన సిస్టర్తో పాటు ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో కూర్చొని చక్కటి డైజీస్ ఫ్లవర్స్ దగ్గర వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ సిస్టర్ ఒక బుక్ చదువుతుంటే తనేమో డ్రౌజీగా ఫీల్ అవుతుంది. అండ్ అప్పుడు అక్కడికి వచ్చిన ర్యాబిట్ వేస్కోట్ వేసుకొని వాచ్ పెట్టుకొని టైం చూసుకుంటూ హరీబరీగా వెళ్ళడం చూసి షీ గెట్స్ హర్ సెల్ఫ్ సర్ప్రైజ్డ్ లాట్. ఏంటిది, మీరు ఎక్కడైనా చూసారా ర్యాబిట్స్ చేతికి వాచ్ పెట్టుకోవడం, వేస్కోట్ వేసుకోవడం? సో అదే క్యూరియాసిటీతో తను కూడా ర్యాబిట్ వెనకాలే ఫాలో అయ్యి ర్యాబిట్ వెళ్ళిన హోల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఎంత వెళ్ళినా కూడా తనకి నడవడం అనేది ఉండకుండా టంబుల్ డౌన్ అవుతూ ఉంటుంది, అంటే పడిపోతూనే ఉంటుంది. పడిపోతూ 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 తను తానుగా పల్టీలు కొట్టుకుంటుంది. అసలు ఏమీ అర్థం కాదు తనకి. చుట్టూ ఒక వెల్లాగా, ఒక బావిలాగా, లోపలికి ఒక టన్నెల్ లాగా ఉంటుంది. వెళ్తూనే ఉంది, వెళ్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. సో ఫైనల్గా ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఒక్క ప్లేస్లో కిందకి పడి సడన్గా ఆగిపోతుంది. అండ్ అక్కడ చుట్టూ చూసేసరికి ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. అండ్ అది వాక్ చేస్తూ 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 వెళ్ళేసరికి అక్కడ తనకు ఒక టేబుల్, అండ్ టేబుల్ దగ్గర ఒక కీ, ఒక గోల్డెన్ కీ కనిపిస్తుంది. టు హర్ సర్ప్రైజ్ ఆ చేతిలోకి కీ తీసుకొని అటు ఇటు చూస్తే ఒక చిన్న డోర్ లాంటిది తన ఫీట్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఈ కీ దానిలోకి ఫిట్ అవుతుంది. ఈ కీతో ఆ చిన్న డోర్ని, తన ఫీట్ దగ్గర ఉన్న డోర్ని ఓపెన్ చేసి చూస్తే ఏం కనిపిస్తుంది తెలుసా? ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్, అంటే బ్యూటిఫుల్ గార్డెన్ లాంటి ఫారెస్ట్ కనిపిస్తుంది. కానీ తను వెళ్ళలేదు. తనని వరకు కూడా లేదు కదా ఆ డోర్. అందుకని ఏం చేయాలా అని అటు ఇటు చూసేసరికి ఆ టేబుల్ మీద ఒక
బాటిల్ కనిపిస్తుంది. డ్రింక్ మీ అని రాసుంటుంది. సరేలే తాగిద్దామని అనుకొని మరి ఏదన్నా పాయిజనా అని బాటిల్ని చుట్టూ తిప్పి చూస్తుంది. పాయిజన్ అని ఎక్కడా ఉండకపోయేసరికి హ్యాపీగా తను ఆ డ్రింక్ తాగేస్తుంది. తాగేసిన తర్వాత తను హ్యాపీగా అటు ఇటు గెంతుతూ ఉండేసరికి టు హర్ సర్ప్రైజ్ చిన్నగా అయిపోతుంది. తను ఎంత చిన్నగా తన సైజు ష్రింక్ అవుతుందంటే 10 ఇంచెస్ కూడా ఉండదు తను. ఓకే. అండ్ తనకు తానుగా ఏంటి నేను ఇలా ఒక చిన్న యాంట్‌లాగా అయిపోయాను అనుకుంటుంది. సో, ఆ 10 ఇంచెస్ ఉన్న మన అలైస్ ఇప్పుడు ఆ డోర్‌లోంచి హ్యాపీగా వెళ్ళగలిగింది గార్డెన్‌లోకి. అండ్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది తెలుసా? యూ హ్యావ్ ఎవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. కానీ తను గార్డెన్‌లోకైతే వచ్చేసింది. మరి డోర్ లాక్ చేసింది కదా! ఆ డోర్ లాక్ చేసిన దాన్ని ఓపెన్ చేసుకొని వచ్చింది. మరి ఇప్పుడు కీ ఏది? అర్రే! తను ఆరెంజ్ బాటిల్ తీసుకునే ముందు ఆ కీ అక్కడ పెట్టి మర్చిపోయింది. మళ్ళీ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎంత హైగా జంప్ చేసినా, హాప్ చేసినా తనకు కీ దొరకలేదు. ఇంకా అక్కడ కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. వాట్ కెన్ ఐ డూ నౌ అని చెప్పేసి ఏడ్చి నో ఐ షుడ్ నాట్ క్రై. ఇప్పుడు ఏడిస్తే లాభం లేదు అనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని అటు చూడడం స్టార్ట్ చేసింది. అండ్ అక్కడ సడన్గా ఒక గ్లాస్ బాక్స్ మీద తన కళ్ళు పడ్డాయి. ఏంటి ఆ గ్లాస్ బాక్స్ అని చూస్తే ఈట్ మీ అని రాసింది. ఈట్ మీ అని రాసున్న బాక్స్ ఓపెన్ చేస్తే దానిలో చక్కగా కేక్ ఉంది. మనమైతే ఏం చేసేస్తాం, ఇమీడియట్గా కేక్ తింటాం కదా. సో తను ఏం ఆలోచించుకుంది, ఈ కేక్ తింటే ఏం జరుగుతుంది, ఒకవేళ ఇంతే స్మాల్గా ఉన్నాను అనుకో డోర్లోంచి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ లార్జ్ అయిపోతే క్రాల్ చేసుకుంటూ పాక్కుంటూ డోర్లోంచి వెళ్ళిపోవచ్చు. సరే ఏదైతే అదైందిలే అని చెప్పేసి ఆ కేక్ని తినేసింది. తినేసిన తర్వాత తనకి పెద్దగా ఏం చేంజ్ అయితే కనిపించలేదు. ఇమీడియట్గా రిజల్ట్స్ అయితే ఏం రాలేదు. కానీ తనకి తెలియదు తను ఒక స్ట్రేంజ్ ప్లేస్లోకి అడుగుపెట్టింది. అండ్ చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తను చూడబోతుంది అని తనకి అప్పటి వరకు అయితే తెలియదు. హ్యాపీగా కేక్ అయితే తినేసింది. ఇంకా ముందు చాలా మిరాకిల్స్ ఉన్నాయి చిల్డ్రన్. నెక్స్ట్ ఎపిసోడ్కి చాలా ఈగర్గా మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, స్టే ట్యూన్డ్. మీకు ఒక్కొక్క ఎపిసోడ్ అయిపోతుంటే అబ్బా అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు నెక్స్ట్ వచ్చేసరికి మీరు పేరెంట్స్ని పక్కన కూర్చోబెట్టుకొని హ్యాపీగా మీరు చదివేలాగా ఉండాలి. రీడింగ్ స్కిల్స్ మీవి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చదవాలి. ఓకే, ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఇది షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్, మీకు ఈ స్టోరీ ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ బాక్స్లో చెప్పి మీకు ఇంకేదైనా స్టోరీస్ కావాలంటే నాకు అక్కడే చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్స్ ఇంకా అయిపోలేదు చిల్డ్రన్, చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓకే, బాయ్.